పోలీస్ స్టేషన్ నుంచి కిషోర్ లాయర్ని ఫాలో అవ్వడం మొదలెట్టాడు. లాయర్ రంగనాథ్ ఇంట్లోకి వెళ్ళడం చూసి వీడేంట్రా బాబు ఇంట్లోకి చేరాడు, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్నాడు. చుట్టూ చూస్తుంటే అక్కడ ఒక పని మనిషి పనిచేయడం చూసి అమ్మ ఇట్రండి అని పిలిచాడు. అప్పుడు ఆ పని మనిషి ఏంది సారు అని అడిగింది. అప్పుడు అమ్మ ఇప్పటిదాకా వెళ్ళిన వ్యక్తి అవును సారు మా లాయర్ గారు. అమ్మ ఏదో ఈ డబ్బు తీసుకోండి, ఇంకా కావాలని ఇస్తా, అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. అది అప్పుడు ఆ పని మనిషి సారు అది నువ్వేం భయపడకమ్మా, ఏదో ఇంకా డబ్బు ఇస్తా, నువ్వు ఎవ్వరు చెప్పారని నేను ఎవ్వరికి చెప్పను, కావాలంటే ఇంకేదో ఈ చైన్ కూడా తీసుకో, అక్కడ ఏం జరిగిందో నాకు మొత్తం తెలియాలి అని కిషోర్ ఆ పని మనిషిని పంపించాడు. కాసేపటికి పని మనిషి వచ్చి రంగనాథ్ మరియు లాయర్ మధ్య జరిగిన విషయం గురించి మొత్తం చెప్పింది. అప్పుడు అమ్మ నా కొడుకలారా, రామ్ కోసం ఎందుకు వెతుకుతున్నారా అని ఆలోచిస్తున్నా. ఎందుకే అంటే రాము ఆస్తి ఇంకా రామ్ పేరు మీదనే ఉంది, అందుకే రంగనాథ్ తన మనవరాలని ఇచ్చి పెళ్లి చేద్దామని ప్లాన్లు వేస్తున్నాడు. ముసలోడే కానీ మహానుభావుడు. అవును, నేను ఈ విషయం ఎలా మర్చిపోయా, రామ్ రూమ్లో ఉన్న అమ్మాయి ఎవరు, ఈ విషయం గురించి నేను ఎలా వదిలేసాను. మన బాస్ ఆల్రెడీ ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని నాకు చెప్పాడు కదా, ఆ అమ్మాయి గురించి తెలుసుకుంటే కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుద్ది, కాస్తో కూసో ఇన్ఫర్మేషన్ అన్న దొరుకుద్ది. ముందు రామ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి, ఆ తర్వాత ఓ టెన్షన్ నుంచి బయటపడవచ్చు. మరోవైపు ఒక రూమ్లో హఠాత్తుగా ఒక మనిషి కళ్ళు తెరిచాడు. ఆ మనిషి కళ్ళు తెరిచి వింతగా ఈ రూమ్ని చూస్తున్నాడు. 6 అడుగులు ఎత్తు, ఫేస్ స్క్రీన్, బ్లూ షర్ట్ వేసుకొని బెడ్ మీద నుంచి మెల్లగా లేచాడు. ఆ మనిషి లేచి అసలు నేను ఎక్కడ ఉన్నాను, తలకి దెబ్బ తగిలింది ఏంట్రా బాబు, నొప్పిగా ఉందిరా బాబోయ్ అని అన్నాడు. అప్పుడు ఎక్కడున్నా నేను చూస్తా, హాస్పిటల్ కూడా లేదే, హాస్పిటల్ పాప ఆపరేషన్ అని గట్టిగా డోర్ దగ్గరికి పరిగెత్తుతూ తెరిచాడు. అప్పుడు ఒక మనిషి సోఫాలో కూర్చొని హాల్లో నీళ్ళు తాగుతూ ఉన్నాడు. అప్పుడు ఏంటి రామ్ ఇప్పుడే లేచావు, అప్పుడే పరిగెత్తుతున్నావా? అప్పుడు ఎవరు సార్ మీరు, అసలు నేను ఎక్కడ ఉన్నాను, అసలు మీరెవరు, నన్ను ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు అని అడిగాడు. అప్పుడు కూర్చో మాట్లాడుకుందాం. సారీ సార్ నాకంత టైం లేదు, నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు, ఆ పాప ఆపరేషన్ కోసమా? భయపడుకో, ఆపరేషన్ అయిపోయింది, డబ్బు కట్టానులే. డబ్బు కట్టారంటే నా డబ్బుతోనే కదా సార్. నీ డబ్బా, నీకు అక్కడ యాక్సిడెంట్ అయి పడితే అక్కడ కనిపించిన డబ్బు వాళ్ళకి కనిపించిందే కానీ జనానికి నువ్వు ఎలా ఉన్నావో కూడా ఎవరు చూడలేదు. అవును, పాప ఇప్పుడు ఎలా ఉంది సార్, పాప ఎలా ఉందా? ఏంటయ్యా డబ్బు పోయిందంటే పాప ఎలా ఉందని అడుగుతున్నావు? డబ్బే ఉంది సార్, ఈరోజు సంపాదిస్తాం మళ్ళీ రేపోతుంది, కానీ ప్రాణం పోతే మళ్ళీ తిరిగి తెలేవు. బాగుంది, సరే అవును ఇంతకీ మీరెవరు సార్, నన్ను ఎందుకు కాపాడారు? నేను ఇంతవరకు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, అంత డబ్బిచ్చి పాప ప్రాణాన్ని ఎందుకు కాపాడారు? చెప్తాను అన్నీ చెప్తాను, అందులో కూర్చో. ఎందుకు, ఇప్పుడే కదా లేచావు, కాస్త రెస్ట్ తీసుకోయా అని అన్నాడు. అప్పుడు సార్ మీరు ఎవరు తెలుసుకోవచ్చా? చెప్తాను, నాకు పని చేయగలవా? ఏం పని సార్? నీ గురించి తెలుసుకున్నానయ్యా, రుణపడితే ఖచ్చితంగా రుణం తీర్చుకుంటావని, అందుకే నాకు చిన్న పని చెయ్యి అంటే. అప్పుడు రామ్ సార్ మీరెవరినో అనుకొని నన్ను తీసుకొచ్చారనుకుంటా, నాకంత సీన్ లేదు, ఇదివరకు చిన్న కేఫ్ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు, నాకంత బ్యాక్గ్రౌండు లేదు అని చెప్పాడు రామ్. అప్పుడు ఆయన నీకు బ్యాక్గ్రౌండ్ లేదా, స్త్రీవాస్తవ కుటుంబానికి ఒకడు వారసుడివి, నీకు బ్యాక్గ్రౌండ్ లేకపోవడం ఏంటి? అప్పుడు రామ్ ఏంటి మా నాన్నగారు మీకు తెలుసా? తెలుసు, బాగా తెలుసు, ఒకప్పుడు నేను మీ నాన్న మంచి ఫ్రెండ్స్ అన్నీ తెలిసింది. ఇప్పుడు మా నాన్న బతికలేరని కూడా తెలుసు అనుకుంటా. తెలుసు, మీ నాన్న బతికలేరని తెలుసు. థ్యాంక్ యూ సార్ నాకు హెల్ప్ చేసినందుకు, నిజంగానే నా జీవితంలో మిమ్మల్ని రుణపడి ఉంటాను, నన్ను కాపాడినందుకు. ఇక నేను బయలుదేరుతాను సార్. ఎక్కడికి? నీ రూమ్కే
వెళ్దువు కానీ, చిన్న పని ఉందని చెప్పాను కదయ్యా, ఆ పని చేశాక వెళ్దువు. పని పని అంటున్నారు. అయినా నేను మీకే పని చేయగలను సార్. మీరు చూడటానికి డబ్బున్నోళ్ళలా ఉన్నారు. నేను చేసే పని మీకేముంటుంది? చెప్తాను. నువ్వు మాత్రమే చెప్తాను. కానీ అంతకంటే ముందు నేనెవరో కనీసం పరిచయం అన్నా చేసుకోవాలి కదయ్యా. నా పేరు అర్జున్ కుమార్. అర్జున్ ఇండస్ట్రీస్ తెలుసు కదా. ఆ కంపెనీకి నేనే CEO. అంత పెద్ద మనిషి నన్నెందుకు కాపాడారు సార్? అంటే మా నాన్న ఫ్రెండ్ అని కాపాడారా? ఓ కారణం ఉంది, ఇంకో కారణం ఉంది. కారణం ఏంది సార్ అది? చెప్తాను. రామ్, నీ గురించి చాలా తెలుసుకున్నానయ్యా. మంచివాడివే. అయినా నాకు పని చేయాలి. నేను మాత్రమే చేయగల పని ఏముంది సార్? నువ్వు మాత్రమే చేయగలవు ఆ పని. ఏంటో చెప్పనా? నువ్వు నా అన్న కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. అప్పుడు రామ్, ఏంటి, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? అది మీ అన్న కూతురు. మీరు తలుచుకుంటే దేశంలో ధనవంతులైన వచ్చి పెళ్లి చేసుకొని వెళ్తారు. అలాంటిది రూపాయి లేని బికారి కానీ నన్నెందుకు పెళ్లి చేసుకోమంటున్నారు? నా పేరు మీద చిల్లి గవ్వలేదు సార్. అందులో ఇంతవరకు కనీసం ఒక కేఫ్ అని ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. నన్నెందుకు చేసుకోమంటారో నాకు అర్థం కావట్లేదు. మా నాన్న ఫ్రెండ్ అని ఈ మాట అంటున్నారా? మీ నాన్న ఫ్రెండ్ నా స్నేహమే గొప్పదైతే నేను ఇంకో పని చేసేవాడినయ్య. మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్, అందుకని చెప్పట్లేదు సార్. ఏదో నాకు తెలియదు. మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో నాకు అనవసరం. మీకు డబ్బే కావాలంటే త్వరలోనే మీ డబ్బు ఇస్తాను. ఇక నేను బయలుదేరుతాను అని రామ్ విసుగ్గా బయటికి వెళ్ళడం చూశాడు. అప్పుడు, ఎలా వెళ్తావు? సరే, ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఓ, నీ మెకానిక్ ఫ్రెండ్ అడుగుతావా? అసలే లేదా నీ చుట్టూ ఉన్న వాళ్ళని అడుగుతావా? మహా అంటూ 50,000 ఇవ్వగలరు కానీ లక్షలు ఇవ్వలేరుగా. అప్పుడు రామ్, సార్, మీరు ఏమనుకొని మీ కూతురుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో కానీ నేను అయినా నాతో ఏముంది సార్? చెప్తాను, త్వరలోనే నీకు అన్నీ తెలుస్తాయా. అంతలో ఇక నుంచి నీ లైఫ్ క్రేజీగా మొదలవుతుంది. ఇక నుంచి చూసిందో ఎత్తు, ఇక నుంచి చూడాల్సిందో ఎత్తు. రామ్, ఆల్రెడీ నీకు ఇంకా మ్యాటర్ అర్థం కావలేదు. తెలుసుకుంటావు, తొందరలోనే తెలుసుకుంటావు. ఇక్కడ నుంచి నీ లైఫ్ మొత్తం టెంపుల్ రన్ అయిపోతుంది. లేదు, చెస్ అయిపోతుంది, చదరంగం. ఈ చదరంగంలో ఎన్ని జీవితాలు ఉంటాయో నువ్వు కనీసం ఊహించలేవు. అప్పుడు రామ్, సార్, మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఇక నేను రూమ్కి వెళ్తాను. కాపాడేందుకు థ్యాంక్స్ అని బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు మరోవైపు విక్రమ్ ఆలోచిస్తూ కిషోర్ చెప్పిన మాటకి, ఏంటి అంటే ఆ ముసలోడు అంతకు తెగించాడా? అవును సార్, రామ్ని ఎందుకు వెతుకుతున్నారు అని అడిగారు కదా సార్. ఎందుకే? తన మనవరాల నుంచి పెళ్లి చేయాలని ఆ ముసలోడు తెగ ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే రామ్ పేరు మీద ఉన్న ఆస్తి ఆ ముసలోడికి కావాలి. అందుకే ఇవన్నీ చేస్తుంది. అయితే మళ్ళీ రామ్ని ఎవరు కిడ్నాప్ చేశారా కిషోర్? తెలియదు సార్, అదొక్కటి అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా రంగనాథ్ ఫ్యామిలీ మాత్రం రామ్ని కిడ్నాప్ చేయలేదని ఖచ్చితంగా చెప్పగలను సార్. అయితే ఎవరు కిడ్నాప్ చేశారంటో అదే అర్థం కావట్లేదు సార్. అవును కిషోర్, నేను చెప్పిన మెసేజ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కనుక్కున్నావు? సార్, మీకు వచ్చిన మెసేజ్ ఒక పబ్లిక్ ఇంటర్నెట్ కేఫ్ నుంచి వచ్చింది సార్. అతను ఏదో ఫేక్ అకౌంట్ నుంచి క్రియేట్ చేసి ఆ మెసేజ్ మీకు పంపించాడు. ఆల్రెడీ అక్కడున్న కెమెరాలను చూసాం. అవి ఎప్పుడో పని చేయకుండా మానేసాయి. అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే వాడెవడో బాగా టాలెంట్ అండ్ ఇంటెలిజెంట్ అనమాట. అవును సార్, వాడు బాగా ఇంటెలిజెంట్. అందుకే మీకు ఆ మెసేజ్ పంపించాడు. మిమ్మల్ని పట్టుకొని ఛాలెంజ్ చేసినట్టుంది. అవును కిషోర్, ఇన్నేళ్ళ తర్వాత రామ్ గురించి నాకు తెలియడం ఏంటి? అది ఆ మెసేజ్ పంపించి తను త్వరలోనే చనిపోతున్నాడు, కాపాడుకోమని మెసేజ్ పంపించడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు కిషోర్.
సార్ మీరు చెప్పారు కదా మీ బెస్ట్ ఫ్రెండ్ అని రామ్. అలాంటిది మీరు వెళ్ళి ఈ మెసేజ్ గురించి చెప్పి తనని జాగ్రత్త చెప్పొచ్చు కదా సార్. నా గతంలో వాడికి తీరలేని బాధను కలిగించానయ్యా. వాడు నన్ను చస్తే దగ్గరకు రానివాడు. ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి, వాడు కనీసం నమ్మడు కూడా. అంతకంటే ముందు నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకాలి కిషోర్. అప్పుడే దానికి జవాబులు వస్తాయి. మళ్ళీ చదరంగం మొదలవుతుంది. బాధ అప్పుడు మొదలైంది. అప్పుడు జరిగిన విషయాలకి ఎన్నో జీవితాలు నాశనం అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ భయం వేస్తుంది. ఈసారి మొదలు చేశారు, కానీ నేను ముగిస్తా. అప్పుడు జరిగిన ప్రతి బాధకి వాళ్ళతో నేను సమాధానం చెప్పిస్తా కిషోర్. అప్పుడు కిషోర్, సార్ సరే అవును, ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కోమన్నాను, కనుక్కున్నావా? కనుక్కుంటున్నాను సార్, త్వరలోనే ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరోవైపు అర్జున్ రామ్ రూమ్ దగ్గర దించి, చెప్పాను కదా మ్యారేజ్కి రెడీగా ఉండు రామ్, నా కూతురు చూశాను, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటావని నాదేదో గట్టి ఫీలింగ్. నువ్వు చేసుకుంటావులే, ఎంత అయినా కాబోయే అల్లుడు కదా. ఆల్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, బాయ్ అని అర్జున్ కారు వెళ్ళిపోయింది. అప్పుడు రామ్ చూస్తూ, వీడేంట్రా బాబు చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నాడు, కానీ బ్రోకర్లా మాట్లాడుతున్నాడు. తన కూతురు నేను పెళ్లి చేసుకోవడం ఏంట్రా బాబు, అసలు ముక్కు తెలియని అమ్మాయి ఎవడని చేసుకుంటాడా? అంతా ఇలాంటి వాళ్ళు అంతా నా జీవితంలో ఉంటారు, అంతా నా కర్మ అని రామ్ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. అయ్య బాబోయ్, కీ లేదురా బాబు, అది ఎక్కడ పడిపోయిందో ఏంటో, ఇప్పుడు ఎలా అని పక్క రూమ్ డోర్ కొట్టాడు. అప్పుడు ఒక కుర్రాడు బయటకు వచ్చాడు. రేయ్, నీ ఆ రూమ్ స్పేర్ కీ ఉందిగా, ఒకసారి అది రామన్న ఎప్పుడొచ్చావు? ఎప్పుడే వచ్చాను రా, ఆ స్పేర్ కీ ఇవ్వు. అవును, కేతన్ గాడు వచ్చాడా? వాడు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అన్ననా ఏమన్నా ఏదో ఎక్కడ వెళ్ళాడో ఏంటో, నువ్వు వెళ్ళిన తర్వాత వాడెప్పుడు నాకు కనిపించలేదు. అయినా అన్న వచ్చి వారం పైన అవుతుంది. అవునా, సరే రేపు మాట్లాడదాంలే అని రామ్ రూమ్లోకి వెళ్ళాడు. మరుసటి రోజు రామ్ కాఫీ తాగుతూ రూమ్ బయటికి వచ్చి, అప్పుడు రూమ్ పక్కలో ఉన్న కుర్రాడు, అన్న నీకోసం పోలీసు వాళ్ళు వచ్చారన్న, నీకోసం బాగా వెతుకుతున్నారు. నా కోసం వెతకడం ఏంట్రా, సరే నేనేం చేశాను? ఏమన్నా నిన్న మొన్న పోలీసులు వచ్చారు, 3 రోజుల క్రితమేమో ముగ్గురు వచ్చి నీ గురించి ఏవేవో ప్రశ్నలు అడిగి కాస్త ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళారు. కానీ నిన్న ఈరోజే ఎవరూ రాలేదు. అవునా, పోలీసు వాళ్ళు వచ్చారంటావు, ఏ స్టేషన్ నుంచి? వాళ్ళ కూకట్పల్లి అనుకుంటానా, కూకట్పల్లి నుంచి వచ్చారు. సరే ఈ కేతన్ గారి రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తాలే అని రామ్ అనుకుంటూ ఉన్నాడు. అవునన్నా, సీతక్క కనిపించట్లేదండి, వారం పైన అవుతుంది. తను మళ్ళీ రాదురా, తన వాళ్ళ వరకు వెళ్ళిపోయింది. ఓ అవునా, అక్క ఉన్నప్పుడు బాగా సందడిగా ఉండేది, ఇప్పుడు సైలెన్స్ అయిపోయింది అని అన్నాడు. అప్పుడు రామ్ ఆలోచిస్తూ, సరే ఇక నేను బయలుదేరుతా అని రామ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి రామ్ బయటికి వెళ్ళాడని చూసి ఒక మనిషి ఒకరికి కాల్ చేశాడు. మరోవైపు కిషోర్ త్వరగా విక్రమ్ రూమ్ దగ్గరికి వెళ్ళాడు. గట్టిగా డోర్ని కొడుతున్నాడు. అప్పుడు విక్రమ్ విసుక్కుంటూ, ఏమైందా కిషోర్, ఈ పొద్దున్నే ఇలా డోర్ కొడుతున్నావు? సార్ రామ్ కనిపించాడు. ఏంటి, రామ్ కనిపించాడా? అవును సార్, తన రూమ్ దగ్గరికి నిన్న మధ్యాహ్నమే వచ్చాడంట. ఎవరో కారులో అతన్ని దించి వెళ్ళారంట. సరే ఇప్పుడు రామ్ రూమ్ దగ్గరే ఉన్నాడా? లేదు సార్, ఇప్పుడు రామ్ రూమ్ దగ్గర లేడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి, పోలీస్ స్టేషన్కే? ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు? ఏమో సార్, నేను మన పోలీసు వాళ్ళు వచ్చారు కదా, ఏంటో అని తెలుసుకోవడానికి వెళ్ళాడేమో. లేదు, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే రంగనాథ్ ఫ్యామిలీకి రామ్ వచ్చాడని తెలుస్తుంది. ఆస్తి కోసం ఆ యదవులు ఎంతకన్నా తెగిస్తారు. ఇప్పుడు రామ్ని ఎలాగైనా పోలీసులని కలవకుండా చూడాలి. సార్
ఆల్రెడీ రామ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఈ పాటికి దగ్గరలో కూడా వెళ్ళిపోయింటాడు సార్. ఇప్పుడు అతన్ని ఆపడం కష్టం సార్. ఆపు, ఎలా అన్నా ఆపు, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, రామ్ అక్కడ వెళ్ళకూడదు. సరే సార్ అని కిషోర్ కాల్ మాట్లాడుతూ మరోవైపు ఒక డార్క్ రూమ్లో ఒక మనిషి చిన్నగా కళ్ళు తెరుస్తున్నాడు. అప్పుడు అక్కడ పక్కన కూర్చున్న డాక్టర్, అమ్మాయ వీడు కళ్ళు తెరిచినట్టున్నాడు, నా ప్రాణానికి ఏ భయం లేదు అని డాక్టర్ బయటికి వెళ్ళి అక్కడ ఉన్న మాస్క్ వేసుకున్న ఒక గార్డ్కి, సార్ అతను కళ్ళు తెరిచాడు. ఏంటి కళ్ళు తెరిచాడా అని ఆ గార్డ్ పరిగెత్తుతూ ఒక రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక మనిషి సోఫాలో కూర్చొని మందు తాగుతూ ఏదో ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆ గార్డ్ వచ్చి, సార్ అతను కళ్ళు తెరిచాడు. ఏంటి అతను కళ్ళు తెరిచాడా, ఇప్పుడు మాట్లాడగలడా? ఏమో సార్, డాక్టర్ ఇప్పుడే వచ్చి అతను కళ్ళు తెరిచాడని చెప్పాడు. సరే నేను వస్తున్నా అని ఆ మనిషి త్వరగా ఆ రూమ్లోకి వెళ్ళాడు. అప్పుడు డాక్టర్, సార్ అతను ఇప్పుడే కళ్ళు తెరిచాడు. డాక్టర్, మంచిది డాక్టర్, మీ ప్రాణానికి ఎటువంటి భయం లేదు, మీరు చాలా అదృష్టవంతులు. అప్పుడు ఆ డాక్టర్ తన చెమటను తుడుచుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఇప్పుడు అతనితో మాట్లాడగలమా? ఇప్పుడే తను లేచాడు సార్, ఇప్పుడు ఎలాంటి స్ట్రెస్ లాంటిది ఫీల్ కావద్దు, మళ్ళీ ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. పర్వాలేదు, నాకు తొందర ఏం లేదు, అతను మాట్లాడే విషయాలు నాకు చాలా ముఖ్యం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ డాక్టర్ భయంతో, అమ్మయ్య ఇప్పుడు బాగుంది. ఆ మనిషి వెళ్ళడంతో డాక్టర్, అమ్మయ్య బతికిపోయాను, వీడు మాత్రం కళ్ళు తెరిచి మాట్లాడితే ఈ నరకం నుంచి నాకు బయటికి వెళ్ళొచ్చు అని అంటూ డాక్టర్ కూర్చున్నాడు. ఒకవైపు కిషోర్, అమ్మ వీడు ఎక్కడ వెళ్ళాడో ఏంటో, వీడు కనిపించేంత వరకు బాధ, కనిపించకపోతే ఒక్కో బాధ, ఈ రామ్ గడు బతుకుంటే నాకు బాధలే ఉన్నట్టున్నాయి, ఏం చేయాలరా బాబు అని కిషోర్ తలుచుకుంటున్నాడు. అప్పుడు విక్రమ్ రూమ్ దగ్గరికి వెళ్ళి, సార్ విక్రమ్ సార్, అది అది అని డోర్ కొట్టాడు. అప్పుడు విక్రమ్ దడేలని డోర్ తెరిచాడు. ఏమైంది? సార్ ఆల్రెడీ విక్రమ్ బయటకు వచ్చాడని రంగనాథ్ ఫ్యామిలీకి తెలిసిపోయింది సార్. ఏంటి? ఏమో సార్, ఆల్రెడీ రంగనాథ్ ఫ్యామిలీకి తెలిసిపోయింది సార్. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇప్పుడు తను ఎక్కడ ఉన్నాడు? తను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు సార్, తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడని తెలిసింది. సరే ఆ రూమ్ ఎక్కడనే సార్? దగ్గరలో. సార్ మీరు చెప్పిన ఒక అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరు సీత అని తెలిసింది సార్, అంతకంటే ఏ ఇన్ఫర్మేషన్ ఆ అమ్మాయిది లేదు. అమ్మాయి ఫోటో మాత్రం దొరికింది సార్, కానీ అంత క్లియర్గా లేదు, ఒకసారి మీరు చూస్తే అని ఆ ఫోటో చూపించాడు. అప్పుడు ఆ విక్రమ్, ఈ అమ్మాయి ఎక్కడో చూశాను కిషోర్, ఎక్కడో చూశాను అనుమానంగా ముఖం పెట్టాడు. అప్పుడు కిషోర్, ఇప్పుడు మళ్ళీ వీటికి ఏం అర్థమైంది ఏంటో అని చూశాడు. ఇప్పుడు నాకు అర్థమైంది దీని వెనక ఎవరున్నారు అని విక్రమ్ కోపంగా వెళ్ళాడు. మరోవైపు రామ్ ఈ కేతన్ గాడు ఎక్కడ వెళ్ళాడు అని రూమ్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు పక్కలో ఉన్న ఆంటీని పిలిచి, ఆంటీ కేతన్ ఎక్కడ ఉన్నాడో తెలుసా? మీరా బాబు, ఆ కేతన్ గాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు బాబు, వాడు రూమ్ వైపు రాక దగ్గర వారం అవుతుంది, తాగబోతేదో ఎక్కడున్నాడో ఏంటో అని అప్పులు చేసుకుంటూ ఎప్పుడు వన్ రూమ్కి ఎవరో ఒకరు వచ్చి గొడవ చేస్తూ వెళ్తుంటారు. ఎవరైనా గొడవ చేయకుండా వచ్చేదంటే మీరు మాత్రమే. అవునా? వాడు రాక ఎన్నాళ్ళు అవుతుంది? చెప్పాను కదా బాబు, వారం పైనే అవుతుంది. అవునా? సరే, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్